పుట్టపర్తిలో విమానాల తయారీ కేంద్రం ప్రారంభం కావడంతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. పుట్టపర్తిలో రేపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. సుమారు 600 ఎకరాల్లో DRDO ఆధ్వర్యంలో ప్రారంభించనున్న యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఇక్కడ ప్రారంభం కావడం గొప్ప వరమని చెప్పారు. ఇక పెద్ద ఎత్తున దాని అనుబంధ పరిశ్రమలు రానున్నాయని పేర్కొన్నారు. వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లుగా చెప్పారు. భవిష్యత్తులో పుట్టపర్తి సాంకేతికంగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందంటున్న ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. DRDO ఆధ్వర్యంలో పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సత్యసాయి జిల్లాలో రేపు ప్రారంభం కాబోతుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను రేపు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం పుట్టపర్తిలో ఉన్నాము. ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పండి, రేపు ఎలాంటి కార్యక్రమం ఇక్కడ రాబోతుంది, ఏమేమి ఇక్కడ డెవలప్మెంట్ జరగబోతుంది? అందరికీ నమస్కారం. రేపు పుట్టపర్తిలో ఒక గొప్ప రోజు అనే చెప్పుకోవాలి. పుట్టపర్తి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే మనకి పుట్టపర్తి అంటే స్వామివారు నడయాడిన పుణ్యక్షేత్రంగా మాత్రమే అందరికీ ప్రపంచానికి పుట్టపర్తి తెలుసు. కానీ రేపటి నుంచి పుట్టపర్తి ఒక టెక్నాలజికల్ ఇన్నోవేషన్ హబ్ ఇన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్లో మారబోతుంది. అండ్ రేపు జరగబోయే శంకుస్థాపన వచ్చేసి DRDO సంస్థ ఏరోనాటికల్ డిఫెన్స్ ఏజెన్సీ వారి ఒక 5th జనరేషన్ ఫైటర్ ప్లేన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం మరియు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు ఈ ప్రోగ్రాం కోసం దాదాపు 650 ఎకరాలు కేటాయించడానికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఒక ముఖ్య ఉద్దేశం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఒక విజన్, మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఒక విజన్ మీద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఒక ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 కింద ఇది భారత సురక్షా కవచంగా మారబోతోంది. సో ఇక్కడ ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్, అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జరగబోతుంది అంటే ఇది దీనివల్ల మనకి గ్లోబల్లీ కూడా మన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ఒక గొప్ప పెద్ద ఎత్తున పొజిషన్ తీసుకోబోతోంది. అంతేకాకుండా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అన్నీ కూడా డిప్లాయ్ చేయడానికి ఒక వేదికగా ఈ పుట్టపర్తి మారుతుంది. సో పుట్టపర్తికి దిస్ ఇస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎట్లా ఎక్స్పాండ్ అవ్వబోతుంది, నెక్స్ట్ ఏమేమి రాబోతున్నాయి మేడం? సో ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం 1,00,000 కోట్ల పెట్టుబడి ఈ DRDO సంస్థ ఫస్ట్ ఫేజ్ కింద ఇప్పుడు ఈ శంకుస్థాపన వరకు దాదాపు 150 ఎకరాల వరకు సేకరణ జరిగింది. సో పోను దాదాపు 650 ఎకరాల వరకు సేకరణ చేయాలి అనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. సో ముందుగా 2027కి ఫస్ట్ ప్రోటోటైప్ డెవలప్మెంటు, 2028కి ఈ ఫస్ట్ ప్రోటోటైప్ని టెస్టింగ్ కోసం ఎగురవేయడం జరుగుతుంది. సో టోటల్ ప్లాన్ ఈ ఫైటర్ ప్లేన్స్కి దాదాపు 140 ఫైటర్ ప్లేన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్ కింద నడుస్తున్నారు. సో ఇది బేసిక్ యూనిట్ అయితే దీనికి కావాల్సిన ఎన్నో యాన్సిలరీ యూనిట్స్ కూడా పక్కనే రావాలి అనే ఆలోచనతో అప్రోచ్ అవుతున్నారు. దీని పక్కనే డిఫెన్స్ కావాల్సిన ఎన్నో యాన్సిలరీ యూనిట్స్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానివ్వండి, ఎన్నో దానిలకి కూడా ఇది వేదికగా మారుతుంది. సో దీని పాజిటివ్ ఏమంటే పుట్టపర్తిలో ఎంతోమంది వేలాది మంది స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ యూత్కి కేవలం ఏరోస్పేస్ సెక్టరే కాదు, ఇంజనీరింగ్ సర్వీసెస్ తీసుకోండి, లేదంటే లాజిస్టిక్స్ తీసుకోండి, లేదా R&D తీసుకోండి, లేదంటే లోకల్ ఎంటర్ప్రైజెస్ తీసుకోండి, హాస్పిటాలిటీ తీసుకోండి, అన్ని విధాలలో అన్ని విభాగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక గొప్ప ప్రాజెక్టుగా ఇది మారబోతుంది. గతంలో అసెంబ్లీలో చాలాసార్లు ఈ పుట్టపర్తి ఎయిర్పోర్ట్ గురించి దీని మీద చాలాసార్లు మీరు క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి ఏమన్నా ఈరోజు కేంద్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ ప్రయత్నాల్లో దాని పుట్టపర్తి ఎయిర్పోర్ట్ను కూడా దాన్ని డెవలప్ చేయబోతున్నారు? అవునండి, యాక్చువల్లీ స్వామివారి సెంటనరీ బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చినప్పుడు రామ్మోహన్ నాయుడు గారితో కూడా అడగడం జరిగింది మా ఎయిర్పోర్ట్ని తీసుకొని డెవలప్ చేయండి అని. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంబైన్డ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంబైన్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫైటర్ ప్లేన్స్ టెస్టింగ్కి ఇప్పుడున్న ఈ ఎయిర్పోర్ట్ ఒక రన్వే సరిపోదు. సో దీన్ని ఎక్స్టెండ్ చేయాలనే ఆలోచనతో కూడా ప్రపోజల్ పెట్టారు. సో దాదాపు ఇంకా
దాన్ని రన్వే ఎక్స్టెండ్ చేయడము, దానికి కావాల్సిన ల్యాండ్ సేకరణ చేయడము, ఈ టెస్టింగ్కి కావాల్సిన అన్ని విధాల హెల్ప్ పుట్టపర్తి ఆఫీషియల్స్ కానివ్వండి, నేను కానీ లేకపోతే మా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. దీంట్లో ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది పుట్టపర్తి రైతులకి. ఎందుకంటే ఇంత గొప్ప ప్రాజెక్ట్ వస్తుంది, అది మన పిల్లల భవిష్యత్తునే మార్చబోతుంది అంటే అసలు ఏమీ ఆలోచించకుండా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్న స్థలాలను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఇవ్వడము చాలా ఒక గొప్ప కార్యక్రమం. అది థ్యాంక్ యూ చెప్పుకోవాలి అందరికీ. ఎందుకంటే మొత్తం మీద చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వంలో అనంతపురం జిల్లాకు పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేటు రంగ పరిశ్రమలు రాబోతున్నాయి. అందులో భాగంగానే డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఏదైతే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రేపు ఏదైతే ఫ్లైట్స్ టెస్టింగ్ సెంటర్ కూడా ప్రారంభం కాబోతుంది. అందుకోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ధన్యవాదాలను కూడా ఎమ్మెల్యే చెప్తారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎండి పుట్టపర్తి నుంచి.